యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. కొద్ది దినముల నుంచి ఈ యొక్క వాక్యముల నుంచి దేవుని రెండవ రాకడ గురించిన విషయాలు వింటూ ఉన్నాం. రాబోయే రోజుల్లో జరిగే సంఘటనల గురించి చాలా విషయాలు మనము విన్నాం. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అనే విషయంలో యేసు ప్రభు వారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు అనే విషయాల్ని మనం పరిశుద్ధ లేఖనాల్లో గడిచిన దినాల్లో మనం చూసుకున్నాం. ఆయన దేవాతి దేవుడైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమునందు కూర్చున్నాడా, లేకపోతే ద్వారం దగ్గర ఉన్నాడా అంటే ఆయన ఇచ్చిన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన ఇచ్చిన విషయాలు మనం చూసినప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటనలు ఈ లోకంలో ఇప్పుడు జరిగితే గనక ఆయన నిన్ను తండ్రి కుడిపార్శ్వమందు ఉండలేదు, నేను ద్వారం దగ్గరే ఉన్నాను అన్నాడు. ఆ విషయాలు మనం గమనించుకున్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో జరిగిన సంఘటనలు గమనించుకున్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడని తెలిసిందంటే ద్వారం దగ్గర ఉన్నాడని తెలిసింది. మరి ద్వారం దగ్గరే ఉంటే ఆయన ఒకప్పుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు విజ్ఞాపనకర్త, కానీ ద్వారం దగ్గర ఉన్నప్పుడు ఆయన మన న్యాయాధిపతిగా ఉన్నాడని చూస్తున్నాం. అయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో జరిగిన సంఘటనలు ఇప్పుడు భూమి మీద జరుగుతున్నాయి కాబట్టి ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. ద్వారం దగ్గర అంటే రెడీగా ఉన్నాడు రావడానికి. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే మన కొరకు విజ్ఞాపన చేసేవాడిగా లేడు, మనకి తీర్పు తీర్చేవాడిగా ఆయన ఉన్నాడని చూసాం. అంటే మనకు తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు. ఆయన ఎలా తీర్పు తీరుస్తాడనే విషయాలను కూడా గడిచిన దినాల్లో మనము విన్నాం. అసలు తీర్పు ఎక్కడ, ఎవరికి ఇస్తాడు? నమ్మిన మనక, నమ్మలేని ప్రజల కంటే మొదటి తీర్పు ప్రారంభమయ్యేది నమ్మిన వారి మధ్యలోనే. దేవుని నమ్మిన బిడ్డల విషయంలోనే తీర్పు జరుగుద్ది అన్నాం. ఆ తీర్పు ఏమిటి అంటే దేవుడు భేదాన్ని కలగజేస్తాడు. ఏం కలగజేస్తాడంటే భేదము అనగా విభజిస్తాడు. మంచోళ్ళు మంచోళ్ళకి, చెడ్డోళ్ళు చెడ్డోళ్ళకి. ఎక్కడ? సంఘంలోనే. మంచి క్రైస్తవులు, నామకాస్త క్రైస్తవులు, పేరుకు మాత్రమే క్రైస్తవులు. ఇలాగ ఆయన ఈ విభజించి గొర్రెకి మధ్య, గొర్రెకి మేకపోతుకి మధ్య, గొర్రెకి పొట్టేలకి మధ్య భేదము కలగజేసి వాటిని విభజిస్తాడు అన్నాడండి. అంటే తీర్పు తీరుస్తాడు. ఎందుకు ఇది తీర్పు అంటే ఈ అంటే పేరుకు మాత్రమే క్రైస్తవులు, చెడ్డ క్రైస్తవులు, ఉత్తుత్తు క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు వీళ్ళందరూ విడిచిపెట్టబడి ఎవరైతే గొర్రెల వలె ఉన్నారో శ్రేష్టంగా నిజాయితీగా ఉన్న క్రైస్తవుల్ని, పరిశుద్ధంగా ఉన్న క్రైస్తవుల్ని దేవుడు తన దగ్గరికి పిలుచుకుంటాడు. ర్యాప్చర్ అన్నారు, ఎత్తబడటం అన్నారు. ఈ విషయాలు కూడా గడిచిన దినాల్లో విన్నాం. ర్యాప్చర్, ఎత్తబడటం. యేసుప్రభు రెండో రాకడ ప్రారంభమయ్యే దినాలకే దేవుడు ద్వారం దగ్గర రాగానే ఆ డోర్ తెరుచుకుంటే కనుక ఏమవుద్దంటే మనము ఎత్తబడేవారుగా ఉంటాం. మనము ఎత్తబడతాం అంటే బతుకున్న మనమేమో మార్పు చెందుతాం, చనిపోయిన వారు ఎత్తబడతారు. ఇనే విషయాలు, చాలా విషయాలు మనము గడిచిన దినాల్లో విన్నాం. ఒకసారి గుర్తు చేసుకుంటూ మనం వెళ్తూ ఉన్నాము. అయితే చనిపోయిన వారు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు పరదేశ్ ఎక్కడ ఉంది, ఎన్ని విషయాలు కూడా విన్నాం. ఇప్పుడు పరదేశ్ అనేది మధ్యాకాశంలో ఉంది, పాతాళం అనేది భూమి కింద ఉంది అనే విషయాలు చాలా వినుకుంటూ, అయితే ఈ శ్రమ దినాల్లో యేసుక్రీస్తు వారు ఈ యొక్క మధ్యాకాశానికి రాగానే జరిగే సంఘటన ఎత్తబడటం జరుగుద్ది. అంటే చనిపోయిన వారు, పరదేశంలో ఉన్న వారికి వారు ఎత్తబడతారు. వారి శరీరంలో మార్పు చెంది అక్షయమైనది అక్షయంగా మారుతుంది. అలాగే మనము ఉన్న పాటన మహిమ శరీరాలు ధరించుకునే ట్రాన్స్ఫార్మ్ అయి వెళ్ళిపోతాం. అలాగే రూపాంతరం చెందుతాం. అసలు వయసు ఎంత ఉంటుంది, అక్కడికి వెళ్ళాక మన రూపాలు ఎలా ఉంటాయి, నల్లగా ఉంటామా, తెల్లగా ఉంటామా అంటే ఎన్ని గడిచిన దినాల్లో మనము చూసుకున్నాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. అయితే పునరుద్ధానం గురించి కూడా విన్నాం. రిజరక్షన్ అంటే పునరుద్ధానము బతుకున్నోడికి కాదు, చచ్చిపోయేవాడికి అవసరం. అంటే అంటే పునరుద్ధానం అంటే చచ్చిపోయిన వారు తిరిగి జీవించడం. అది ఎప్పుడు జరుగుద్ది అంటే మొదటి పునరుద్ధానము, రెండో పునరుద్ధానం. రెండు పునరుద్ధానాలు ఉన్నాయి, రెండు రిజరక్షన్లు ఉన్నాయని చూసుకున్నాం. మొదటి పునరుద్ధానం అనగా యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి ఆ డోర్ తెచ్చుకోగానే, మధ్యాకాశానికి రాగానే చనిపోయిన వారు లేస్తారు. ఎక్కడైతే పరదేశంలో ఉన్న వారికి ఉండేది మొదటి పునరుద్ధానం. వారు సంతోషంగా ఆనందించడానికి. రెండో పునరుద్ధానం ఉంది, అది 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 కేవలము శిక్ష కొరకే, మరణం కొరకే రెండో పునరుద్ధానము ఉంటుంది. ఎత్తబడటం ఎప్పుడు జరుగుద్ది? శ్రమకాలం ముందా, శ్రమకాలం తర్వాత, శ్రమకాలం అయిపోయాకంటే బైబిల్ ప్రకారము శ్రమకాలం ముందే మంచి క్రైస్తవులు ఎత్తబడతారు. మిగిలిన వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.
చాలామంది చాలా తప్పుడు అపోహలు ఉన్నాయి. శ్రమకాలం ఎప్పుడు ఉంటుంది? ఈరోజు నా శ్రమకాలం గురించే మనము తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఆ శ్రమల కాలము ఎంత భయంకరంగా ఉండబోతుందో మనం ఒకసారి తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుందంటే మనలో మనకి కొంచెం జాగ్రత్త పడతాం. ఆ శ్రమ దినము ఎలా ఉండబోతుందో ఒకసారి మనము తెలుసుకుంటే మనల్ని మనము కొంచెం జాగ్రత్త పడతాం. కాబట్టి అసలు ఎలా ఉండబోతుంది ఈ భూమి మీద శ్రమకాలం ఎలా ఉండబోతుంది అంటే, శ్రమకాలంలో నీతి నిజాయితీ గల క్రైస్తవులు అయితే, పరిశుద్ధంగా పవిత్రంగా బతికిన క్రైస్తవులు అయితే, దేవుడు చెప్పిన శాసనాల ప్రకారం బతికిన వారు అయితే దేవుడితో పాటు ఉంటారు మధ్యాకాశంలో. కానీ విడిచిపెట్టబడిన వారు శ్రమ దినాల్లో ఉంటారు. ఈ శ్రమ దినాలు ఎలా ఉండబోతుంది? ఈ భూమి మీదకి రాబోయే ఆ శ్రమ దినాలు ఎలా ఉండబోతున్నాయి అంటే, ఒకవేళ మనం పొరపాటు భూమి మీద మిగిలిపోతే ఎలా ఉంటుంది? ఈ ఎత్తబడటం అనేది ఎప్పుడు జరుగుద్ది అంటే, ఒక టైం లేదు, ఒక పరిస్థితి లేదు, ఒక స్థితి లేదు. ఇప్పుడే రావచ్చు, అంటే ఇది ట్రైన్ ఫుల్ అయ్యి, ఫ్లైట్లు ఫుల్ అయ్యి, బస్సు ఫుల్ అయ్యి, కొంతమంది రేపు వెళ్ళేది ఏమి ఉండదు. అందరూ కూడా ఇలా రెప్పపాటులో, అంటే కనురెప్ప కొట్టి పైకి లేపే లోపే టైంలోనే, క్షణం సమయంలోనే, ఒక సెకండ్ సమయంలోనే అందరూ ఎత్తబడతారు పరిశుద్ధమైన వారు. మిగిలిన వాళ్ళు ముదిరిపోతారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అది ఎప్పుడనేది తెలియదండి. ఆ శ్రమకాలం ఎప్పుడు వస్తుందో తెలియదండి. కాబట్టి జాగ్రత్త ఉండాలి. ఈ శ్రమకాలం అనేది ఎప్పుడు అవుతుందంటే, ఎత్తబడటం జరిగినప్పుడే. అంటే మంచోడు పైకి తీసుకెళ్ళిపోబడతారు దేవుని దగ్గరికి. మిగిలిన వారికి ఈ లోకంలో శ్రమకాలం రాబోతుంది. పాస్టర్ గారు, ఈ వాక్యాలన్నీ మాకెందుకు? ఏదో దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అంటే మంచిదే. కానీ ఈ వాక్యం నువ్వు ఎందుకు తెలుసుకోవాలంటే, ఇది జరిగితే ఏమవుతుందో, ఈ శ్రమకాలంలో ఒకవేళ నువ్వు ఉండిపోతే ఏం జరుగుతుందో తెలిస్తే భయం కలిగి భక్తి కలిగి ఉంటావు. అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది నువ్వు తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే అసలు శ్రమకాలం ఎలా ఉండబోతుంది భూమి మీద. పాస్టర్ గారు, మేము ఎత్తబడిపోతాం కదా, ఏమో ఎవరికి తెలుసండి. మనలో ఎంత భక్తి ఉందో దేవునికే తెలుసు, నీకు కూడా తెలియదు. ఒకవేళ విడిచిపెట్టబడితే ఎలా ఉంటుంది భూమి మీద సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనలో కొంచెం భయం కలిగి, అరే బాబు భక్తిగా, అంటే కొంతమంది ఏమంటారంటే ఈ లోకంలో, ఎంతకాలం రా బతికేది సుఖంగా బతకాలి. బతికేది ఎంతకాలం? బతికినంతకాలం సుఖంగా బతికి సత్యం. సత్యం కానీ సత్యం తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? ఒకవేళ భూమి మీద నువ్వు శ్రమ దినాలు విడిచిపెట్టబడితే ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు నా శ్రమ దినాల గురించి మనం చూద్దాం. భూమి మీద ఎలా ఉండబోతుందంటే, మత్తయి సువార్త 24:21 యేసుక్రీస్తు వారి శిష్యులతో చెప్తున్న మాటల్లో వారు అడిగారు, అయ్యా నువ్వు వస్తే ఎలా ఉంటుంది అన్నారు. అయ్యా నువ్వు వస్తే ఎప్పుడు వస్తావు, ఎలా వస్తావు, ఏమవుతుందంటే ఆయన చెప్పాడు, అయ్యా ఇలా జరిగితే నేను వస్తాను. వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే, లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఏమన్నాడంటే, ఇప్పటి వరకు అలాంటి శ్రమల్ని జీవితంలో చూడాల. ఇప్పటి వరకు మీ జీవితం అలాంటి శ్రమల్ని ఎదుర్కోలేదు. ఇప్పటి వరకు కూడా మీ బ్రతుకుల్లో అలాంటి శ్రమ అనేది ఊహించలేదు. అలాంటి శ్రమల గుండా వెళ్తారని ఎవరు చెప్పారండి? యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. కాబట్టి శ్రమ దినాలు అంటే ఈరోజు ఈ 40 రోజుల శ్రమ దినాల గురించి చెప్పట్లా. శ్రమకాలం అన్నారు. శ్రమ 7 ఏండ్ల శ్రమకాలం. 7 ఏండ్లు అంటే 7 సంవత్సరాలు కాదు, దేవుడి లెక్కలో చాలా సంవత్సరాలు ఉంటుంది. అయితే ఆ శ్రమకాలంలో ఒకవేళ విడిచిపెట్టబడితే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయని యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా చెప్పాడండి. ఎలా ఉంటాయన్నాడంటే, అలాంటి శ్రమ ఎవడు ఇప్పుడు వరకు చూడలేదు, అలాంటి శ్రమలు భూమి మీద ఎదుర్కోబోతున్నారు. ఎవరు వీళ్ళు? శ్రమ దినాల్లో, శ్రమకాలంలో విడిచిపెట్టబడిన వారు. ఎత్తబడిన వారు యేసు ప్రభుతో పాటు 1000 ఏండ్లు విందు చేస్తారు, 1000 ఏళ్ళు సంతోషంగా ఉంటారు. 1000 ఏళ్లే కాదు, ఈ ఎత్తబడి మళ్ళీ మొత్తం జడ్జిమెంట్ అయిపోయేంత వరకు కూడా దేవునితో హ్యాపీగా ఉంటారు ఎత్తబడిన వారు. మిగిలిపోయిన వాళ్ళు జనాంగం గురించి చెప్తున్న మాటల్లో, ఇప్పుడు వరకు అలాంటి శ్రమని ఎవడో చూడలేదు. ఎలాంటి శ్రమలు వస్తాయి అంటే, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడ్డది. ఆ రోజుల్లో మనుషులు ఎలా ఉంటారు ఈ భూమి మీద?
భూమి మీద మనుషులకు ఎలా ఉంటుంది అంటే వారు ఎంత హ్యాపీగా ఉంటారు. ఎత్తబడిన వాళ్ళు ఎత్తబడిపోతారు కదా. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుతారు కానీ అది వారికి దొరకదు. చావలను ఆశపడుదురు కానీ మరణం వారి యొద్ద నుండి పారి పోవును. అంటే ఎంత భయంకరమైన పరిస్థితులు వారు ఉన్నారు చూడ. చచ్చిపోదామని వెళ్తారంట కానీ సావు వాళ్ళకి రాదు. అంటే బతకాలని ఎవరికి ఆశ ఉండదు. ఆ రోజుల్లో ఆ శ్రమ దినాల్లో భూమి మీద ఎలా ఉంటుందంటే ఒక్కడికి కూడా బతకాలని ఆశ ఉండదండి. చచ్చిపోవాలి ఏదో రకంగా చచ్చిపోవాలి కానీ చావు రాదు. మరి బ్రతుకుతామనుకున్నాడు పరిస్థితి ఏంటో తెలుసా? ఎలా బతుకుతాం అలా బతుకుతాం అనుకున్నాడు పరిస్థితి ఏంటంటే ఆమోసు గ్రంథంలో ఉంటది. ఆ దినములలో ఎలా ఉంటుంది నాయన? ఆ దినములలో అంటే ఆమోసు గ్రంథంలో రాయబడ్డది. ఆ దినములలో సింహం ఎదురైనప్పుడు, సింహం వెంటాడితే తప్పించుకుని ఒకడు పారిపోయాడంట. పారిపోతే వాడికి ఎలుగుబంటి ఎదురైందంట. ఏమెదురైంది? సింహం నుంచి పారిపోతే ఎలుగుబంటి ఎదురైతే ఆ ఎలుగుబంటిని కూడా తప్పించుకుని తన ఇంట్లోకి వెళ్ళి ఆ గోడ మీద సీయట్టుకుని అనుకునే లోపే గోడ మీద పాముకి గర్జిస్తాడు. రాయబడ్డది బైబిల్. అంటే మరణాన్ని తప్పించుకుందాం అనుకున్న వాడికి ఎక్కడికి వెళ్ళినా చావే. చద్దామన్న వాడికి చావు రానే అంటే బతికేది 100 సంవత్సరాలు బతుకుతాడని కాదు. బతకలేక, నుంచోలేక, కూర్చోలేక, పడుకోలేక 24 గంటల్లో 24 గంటలు భూమి మీద నరకాన్ని అనుభవిస్తూ గిల్ల కొట్టేసుకుంటారు. ఈరోజు మనకి చిన్న కాలుకి దెబ్బ తగిలితే అయ్యో బొయ్యో అంటాం. చిన్న తలనొప్పి వస్తే అమ్మో అనిపిస్తుంది. కడుపు నొప్పి వస్తే అమ్మో అనిపిస్తుంది. ఆ రోజుల్లో నొప్పులు ఎలా ఉంటాయి, కష్టాలు ఎలా ఉంటాయి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ విందాం. ఆ రోజులో చచ్చిపోదామని ప్రయత్నిస్తారంట కానీ చావు రాదు. భయంకరమైన పరిస్థితులు ఆ శ్రమ దినాలు. చాలా భయంకరంగా ఉండబోతుంది ఆ శ్రమ కాలం. నువ్వు ఊహించలేవు ఆ శ్రమలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం అసలు ఈ భూమి మీద ఊహించలేము. ఈ ఎత్తబడేటప్పటి నుంచే స్టార్ట్ అయిపోద్ది. ఎప్పుడైతే ఎత్తబడ్డారో ఎవడైనా ఒక ఫ్లైట్ నడుపుతున్నాడు మంచి క్రైస్తవుడు, వాడు ఎత్తబడ్డానికి ఒక ఫ్లైట్ ఏమవుద్ది? భూమి మీద పడి చేస్తారు. చాలా మంది ఇళ్లలో చాలా మంది మంచోళ్ళు దేవుడు నమ్ముకుని బిడ్డలు ఎత్తబడిపోతారు. ప్రపంచం అంతా నెత్తుకుంటుంది. ఎందుకంటే ఒక మంచిగా వాళ్ళ ఇల్లు వాడు కనబడతలేదు. ప్రపంచమంతా ఒకటే రోజు, బేసిక్గా ఒక రోజు ఒకటి తప్పాడంటే టీవీలో వేస్తారు, 10 మంది తప్పారంటే టీవీలో వేస్తారు. ప్రపంచంలో చాలా మంది ఒకే రోజు కనబడతలేదు. వాళ్ళు ఏమయ్యారు చాలా మందికి తెలియదు. ఎంత న్యూస్ పేపర్లు ఎన్ని టీవీలో ఇదే న్యూస్ ఉంటుంది. కనబడతలా. ఈ బస్సు నడిపే డ్రైవర్ మంచోడైతే దేవుడు బిడ్డైతే ఆడ ఎత్తపడంగానే బస్సు వెళ్ళి యాక్సిడెంట్. చాలా యాక్సిడెంట్లు, చాలా ప్రమాదం. ఎత్తబడేటప్పుడే ఎంతో భయంకరమైన పరిస్థితి వచ్చేస్తుంది. ప్రేమించిన తల్లి తన కుమారుడు కనబడ్డు, భర్త కనబడ్డు, భార్య అంటే ఒక్కొక్కళ్ళు అందరూ బాగుంటే అందరూ ఎత్తబడతారు. కానీ బాగోకుండా విడిచిపెట్టబడే వారికి అంటే మరణం కన్నా ఎక్కువ బాధ కలుగుద్ది, ఆ ఎడబాటు కలుగుద్ది, భయంకరమైన ఏడుపు మొదలవుతుంది. ఎత్తబడటంతోనే భూమి మీద అంగలార్పు ఏడు మొదలైపోతుంది. ఆ తర్వాత నుంచి జరిగే సంఘటనలు ఎలా ఉంటాయంటే యుద్ధాలు మొదలవుతాయి. అశాంతి ఉండదండి. దేశాల మధ్య భయంకరమైన యుద్ధాలు, ఉగ్రవాదం, హింస, శాంతి పూర్తిగా ఎక్కడ శాంతి అనేది ఉండదు. మొదట ప్రారంభమయ్యేది ఏంటంటే శ్రమ దినాల్లో ఎత్తబడంగానే ఎక్కడికక్కడ చాలా మంది కనబడట్లేదు. గవర్నమెంట్లు పడిపోతాయి, గవర్నమెంట్లు ఏ అధికారులు ఉండవు. ఎత్తబడంగానే జరిగే పరిస్థితి ఏంటంటే ఈ మనుషులు కనబడతలేదు. ఏమైపోయారు, ఎవరైనా ఎత్తుకుపోయారా, ఏమైపోయారు అనే పరిస్థితులు అనేక యాక్సిడెంట్లు జరుగుతాయి. అనేకమైన మొత్తం భూమంతా ఒక్కసారిగా అట్టుడికిపోతుంది. అప్పుడు మొదలయ్యేది అశాంతి మొదలవుతుంది. ఎక్కడ శాంతి అనేది కనబడదు. ఇంక ఎవడు దోచుకున్న కాడికి దోచేసుకుంటాడు. బిల్డింగ్లో, షాపింగ్ మాల్స్లో ఎవరికి కావాల్సిన దోచేసుకుంటాడు. ఇంకా ఆ తర్వాత దోచుకున్న తర్వాత ఒకరికొకరు గన్స్ తీసుకుని ఒకరికొకరు భయంకరమైన కత్తులు కటార్లు తీసుకుని ఓడి మీద పడిపోయి బలమున్నాడు అల్లా చంపుకుంటూ పోతాడు. తీవ్రవాదం పెరిగిపోతుంది. ఈ తీవ్రవాదాన్ని అంచుకోవడానికి ఒక దేశం యుద్ధాలు మొదలవుతాయి. ఒక దేశం భయంకరమైన తీవ్రమైన యుద్ధాలు ప్రకటించుకుంటాయి. ఈ యుద్ధాలు ఎలా జరగబోతున్నాయి అంటే ఒకప్పుడు యుద్ధాలు అంటే కత్తి తీసుకుని రాజులు ఎలా యుద్ధాలు చేసుకునే వాళ్ళు కత్తులు పట్టుకెళ్ళి కొట్టుకునేటోళ్ళు ఇలాగ మళ్ళీ సొత్తంగా పాత సినిమాల్లో
ఆ కత్తించుకుని ఈడీడీలు కొట్టుకుంటారు. తర్వాత ఏమైంది, టెక్నాలజీ పెరిగాక ఏమొచ్చినాయి, గన్లో వచ్చేసినాయి. ఆడు దూరంగా ఉంటే పరిగెట్టుకు వస్తుంటే గన్తో. ఇప్పుడు అలా కాదు, ఓ దగ్గర కూర్చుని ఓ చిన్న బటన్ నొక్కితే ఓ పట్టణాన్ని పేల్చేసే బాంబులు ఆకాశం నుంచి పడిపోతాయి. ఒక మనిషికి మనిషి ఎదురుకెళ్ళి కత్తులతో కొట్టుకునే రోజులు పోయినాయి, కాల్చుకునే రోజులు పోయినాయి. ఒక్క బటన్ నొక్కితే ఒక పట్టణం, ఒక లక్షల మంది చచ్చిపోయే పరిస్థితి ఉంది. అలాంటి భయంకరమైన యుద్ధాలు రాబోతున్నాయి. నువ్వు ఊహించలేవు. అంటే మనం ప్రశాంతంగా ఉన్నాం కదా, హైదరాబాద్లో ఉన్నాం కదా, మనకేమవుతుంది అంటే కాదప్పుడు. భయం గుప్పుట్లో బతుకుతారు. ఎందుకు చచ్చిపోదాం అనుకుంటారంటే ఎప్పుడు చస్తారో తెలీదు, ఇంకా ఎప్పుడు బాంబు పడుతుందో తెలీదు, ఎప్పుడు ఏమవుతుందో తెలీదు, ఎప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి తెలీదు. ఆ బాంబు పట్టప్పుడు చచ్చిపోయినప్పుడు పరిస్థితి పర్లే, కానీ దాని నుంచి వచ్చే రేడియేషన్ తగిలితేనండి శరీరం అంతా క్యాన్సర్లు వచ్చేస్తాయి. ఇదంతా భయపెడతా కాదు, ఒకవేళ విడిచిపెట్టబడితే పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి కదా. ఇక్కడ రాయబడ్డ విషయాలే తీవ్రమైన యుద్ధాలు జరుగుతాయి. ఎందుకంటే ముందు మనుషులు కనబడిపోయేసరికి అశాంతి మొదలైపోతుంది దేశాల్లో, అన్ని దేశాల్లో అశాంతి నుంచి తీవ్రవాదం పుట్టుకొస్తుంది. దోచేసుకుని తీవ్రవాదం నుంచి అణచడానికి దేశాల మధ్య యుద్ధాలు మొదలవుతాయి. దేశాల మధ్య యుద్ధాలు మొదలైన తర్వాత, యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు వచ్చే పరిస్థితి ఏంటంటే కరువు వస్తుంది. ఏమొస్తాయి? కరువులు వస్తాయి. దేశానికి యుద్ధాలు కొట్టు వస్తుంటే పంటలు నాశనం అయిపోతాయి. తినడానికి సరిగా ఉన్నాయంతా దోచేసుకున్నారు. ఎవడకాడు దోచేసుకున్నాడు. షాపింగ్ మాల్స్ అమ్మేది ఉండదు. మొత్తం భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అప్పుడు చిన్న కిరాణా షాపు కూడా గన్మెన్ పెట్టే రోజులు ఉంటాయి. అప్పుడు మొత్తం దోచేసుకుంటారు. దోచేసుకున్న తర్వాత కరువు ప్రారంభమవుతుంది. ఆ కరువుల్లోనండి తాగడానికి నీళ్లు కూడా దొరకవు, తినడానికి తిండి దొరకదు. అసలు ఈ రోజు నువ్వు బేసిక్గా కొన్ని పరిస్థితులు చూస్తే, మన ఈ మధ్య శ్రీలంకకి కరువు వచ్చింది, తర్వాత పాకిస్తాన్కి కరువు వచ్చింది. బేసిక్గా మన దగ్గర 100 రూపాయలు అమ్మే నూనె ప్యాకెట్ అక్కడ 500 కొన్నారు. 50 రూపాయలకు కొనే బియ్యం అక్కడ 500 కొన్నారు మొన్న. ఎందుకంటే కరువు. మరి ఆ కరువులో ఎంత అయిపోద్దో తెలీదు, ఎంత అయిపోద్దో నూనె తెలీదు. యుద్ధాలు జరిగి మొత్తం అల్లకల్లోలమైపోతే డబ్బున్నోడు ఏదో కొంచెం తినగలుగుతాడు, మామూలు వాళ్ళకి తిండి దొరకదు, కరువుతో చచ్చిపోతారు. అసలు ఆకలి విలువ ఏంటి అప్పుడు తెలుస్తుంది. ఆకలి బాధలు వస్తాయండి. తర్వాత వ్యాధులు ప్రబలిపోతాయి. ఎందుకంటే ఈ బాంబుల దాడుల వల్ల మనుషులు చచ్చిపోతే పాతి పెట్టరు. ఇంకా మనుషులు చచ్చిపోతే పాతి పెట్టే సమయాలు ఉండవు. యుద్ధాలకు పోతూ ఉంటారు. వాటి నుంచి వ్యాధులు వస్తాయి, ప్రకృతి విపత్తులు ప్రారంభమవుతాయి. ఇదంతా యుద్ధాలు అంటే మొదటి యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. ఆ యుద్ధాల నుంచి కరువులు స్టార్ట్ అవుతాయి. ఆ కరువు నుంచి ఇక యుద్ధం చేయడానికి ఆగిపోతారు. యుద్ధాలు చేయడానికి ఎందుకు ఆగిపోతారు అంటే తీవ్రమైన యుద్ధాల నుంచి కరువులు వస్తాయి. కరువుల నుంచి ఆ వ్యాధులు పుట్టుకొచ్చేసరికి కొంతమంది అప్పుడు బయలుదేరతారు విశ్వాసులు. అప్పుడు దాకా కొంచెం భక్తులు ఉన్న వాళ్ళు అప్పుడు మళ్ళీ బయటకు వచ్చి భక్తి జీవితాన్ని బతకాలని ప్రయత్నిస్తుంటే క్రైస్తవుల మధ్యలో భయంకరమైన చిత్రహింసలు ప్రారంభమవుతాయి. నమ్మిన వారిపై భయంకరమైన హింసలు ఆ రోజుల్లో, భయంకరమైన హింసల్లో వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు వచ్చినట్టు కాదు, ఈ రోజు ఉన్న హింసలు కాదు. అప్పుడు కాల్చేయడమే. యేసుప్రభుని నమ్ముకున్నానంటే కాల్చేయడమే. అప్పట్లో బైబిల్ బట్టి తిరిగితే కాల్చేయడమే, చంపేయడమే ఉంటుంది తప్ప ఇంకేమీ ఉండదండి. అప్పుడు చూస్తే ప్రపంచంలో సాతానుగాడి పరిపాలన ప్రారంభమవుతాయి. ప్రపంచమంతా ఒకే నాయకుడు వస్తాడు. దేవునికి వ్యతిరేకమైన పాలన ప్రారంభమవుతుంది. ఆ రోజుల్లో కొంచెం నెమ్మది వాడు ఏం చేస్తాడంటే అందరిని నమ్మించే దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఒకే ఒకడు వచ్చి ఆ నిన్నిటిని ఆపేస్తాడు. అరే యుద్ధాలు వద్దు, ఏమొద్దు, మంచిగా ఉందో జాగ్రత్తగా ఉందో ఉంటాడు. కానీ వాడే అంత్యక్రీస్తు. వాడు పరిపాలన చేస్తాడు. ఎలాంటి పరిపాలన అంటే దేవునికి విరుద్ధంగా ప్రపంచాన్ని నడిపిస్తాడు. దేవునికి విరుద్ధంగా ప్రపంచాన్ని నడిపిస్తూ ఆ 666 ముద్రను తీసుకొచ్చి నువ్వు కొనాలన్నా, అమ్మాలన్నా, బతకాలన్నా నీకు ముద్ర ఉంటుంది. ఏంటా ముద్ర? 666 ముద్రను ఎత్తుటి మీద వేస్తారు. దేని మీద చిప్పింగ్ సిస్టమ్ వస్తుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయిందండి. టెక్నాలజీ ఎలా పెరిగిందంటే ఒకప్పుడు నువ్వు డ్యూటీకి వెళ్తే నీ స్లిప్ రాసుకుంటారు నీ పేరు మీద. ఇంకా కొన్ని రోజులు పోయేసరికి ఏమొచ్చిందంటే తంబు పెడితే ఏమైపోద్ది, నువ్వు డ్యూటీకి వచ్చినట్టే. ఇంకా కొంచెం అప్గ్రేడ్ అయ్యి ఏమొచ్చిందంటే జస్ట్ చిప్ సిస్టమ్ వచ్చింది. నువ్వేం చేయక్కల్లా, ఏం చేయాలి, జస్ట్ నీ కార్డ్ని అలా చూపిస్తే చాలు. అదొకటే కాదు, పెట్రోల్ బంక్లైనా కానీ, పేటిఎంస్ ఎక్కడైనా కానీ ఈరోజు నీ దగ్గర ఒక ఏటీఎం కార్డు ఉంది. ఏటీఎం కార్డు అందులో పెట్టి నెంబర్ కొట్టక్కల్లా
దానికి ఒక చిప్ ఉంటుంది ఏటీఎం కార్డుకి. ఎక్కడైనా సరే ఇలా ఇలా చేస్తే దాన్ని వాడు పెట్టిన మిషన్ మీద దాన్ని ఇట్లా అంటే చాలు డబ్బులు కట్ అయ్యి ఆటోమేటిక్గా కొత్తగా వచ్చిన ఏటీఎం కార్డు అన్నింటిలోనూ ఆప్షన్ ఉంది. నువ్వు ఒక కార్డు అందులో పెట్టి మిషన్లో పెట్టి డబ్బులు కొట్టక్కర్లేదు. దానిపైన ఇలా ట్యాప్ చేస్తే చాలు ఏమైపోద్ది, డబ్బులు కట్టదు. అలాగే రానున్న రోజుల్లో నీకు ఊర్లో పెట్టచ్చు, లేకపోతే నీ చేతిలో పెట్టచ్చు, ఎక్కడైనా చిన్న చిప్పు వచ్చేస్తుంది. అది ఆ చిప్పు ఏం చేస్తుంది అంటే నువ్వు ఎక్కడున్నావో చూపిస్తుంది, నువ్వు ఏం చేస్తున్నావో చూపిస్తుంది, నువ్వు డ్యూటీకి వెళ్ళలేదో చూపిస్తుంది. ఎవడైనా సరే ఏదైనా కొనాలంటే ఏం కావాలి? ఒకప్పుడు వాచ్ అంటే కేవలం టైం చూపించేదే. కానీ ఈరోజు ఈ వాచ్, నేను పెట్టుకున్న వాచ్ ఏం చేయగలుగుతుంది అంటే నా గుండె ఎంతలా కొట్టుకుంటుందో చూపిస్తుంది, నాలో ఆక్సిజన్ ఎంతో చూపిస్తుంది, ఇప్పుడు నా బీపీ ఎంత ఉందో కూడా ఇది చూపిస్తుంది. అలాగే ఇందులో నేను ప్రపంచాన్ని అంతటినీ చూడొచ్చు, మ్యాప్ను చూడొచ్చు, దీంతో నేను ఫోన్ చేయొచ్చు, ఫోన్ మాట్లాడచ్చు. కానీ ఒకప్పుడు వాచ్ అంటే వాచే. కానీ అంటే టెక్నాలజీ మారిపోయినప్పటికీ చాలా చిన్నగా ఉంటుంది. అది నీకు పెద్ద ఏదో కూడా కాదు, ఇంజెక్షన్ చేసి ఎక్కించుంటే ఎక్కిస్తారు. ఆ రోజుల్లో ఆ ముద్ర వేసుకోని అంటారు చాలా మంది విశ్వాసులు. వాళ్ళందరికీ తిండి ఉండదు, వాళ్ళకి ఎవడేది అమ్మడం. ఆ చిప్ ఉంటేనే కదా, ఆ చిప్ ఉంటేనే. ఇప్పుడు ఏమైపోయిందంటే మనకు సింపుల్గా చెప్పాలంటే ఒకప్పుడు ఏదైనా సరే డబ్బు మీద నడిచేది, ఎక్కడికి వెళ్ళినా డబ్బులే. కానీ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మనం కూడా డబ్బులు వాడుతున్నామా, ఫోన్ వాడుతున్నామా? ఫోన్పే, గూగుల్ పే. ఇక ఆ రానున్న రోజుల్లో ఆ డబ్బు అనేది నీకు అమెరికా అనే దేశంలో వాళ్ళకి కాగితాలు ఏమి ఉండవు, ఎక్కువ చిల్లరే ఉంటుంది వాళ్ళు. అలాగే మన దేశంలో కూడా ఏమైపోతుంది, రానున్న రోజుల్లో నోట్లు ఏమి ఉండవు, అంతా ఫోన్లోనే. అలాగే ఆ రోజుల్లో ఇంకా ఫోన్ కూడా ఉండదు, ఇంకంతా చిప్ సిస్టమ్ మీద నడుస్తుంది. నువ్వు చెప్పేలాగానే ఆ డబ్బులు కట్టయిపోతుంది. ఆ ముద్ర క్రైస్తవులు వేసుకొని అంటారు, భక్తులు వేయించుకొని అంటారు. అలాంటి వారికి భయంకరమైన చావు తీసుకొస్తాడు సాతాన్ గారు. వారికి అమ్మద్దు అంటాడు, కొనాలన్నా అమ్మాలన్నా నీకు ఖచ్చితంగా అదే ఉండాలి. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వాడు కరువులు ఎదుర్కొంటాడు, వ్యాధులు ఎదుర్కొంటాడు. దేవుడి కోసం నిలబడ్డప్పటికి తిందామంటే సరైన తిండి ఉండనే ఉండదు. ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఈ సంఘటనలు జరుగుతాయి. తర్వాత మనం గమనిస్తే అప్పుడు ప్రజల్లో ఆశ కోల్పోతుంది, భయంకరమైన భయం, నిరాశ వచ్చేస్తుంది. ఎందుకంటే కరువు వచ్చింది, వ్యాధులు ఉన్నాయి, చుట్టూ వ్యాధులు, అంటు రోగాలు ఉన్నాయి. కరోనా చిన్న ట్రైలర్ అంతే. కరోనా కూడా చాలా మంచి రోగం అంటాను నేను. ఎందుకు మంచి రోగం అన్నానంటే అది వస్తే మనిషికి జలుబు, లైట్గా జ్వరం అంతే, అలా తీసి ఊపిరి ఆడకుండా చంపేసింది. ఎందుకు మంచిది అన్నానంటే అదే ఒకవేళ భయంకరమైన ఎబోలా లాంటి వ్యాధి అయితే, అంటే శరీరం అంతా పుండ్లు పడిపోయి, కన్నాలు పడిపోయి, అందులోంచి చీము గారుకుంటూ, రక్తం గారుకుంటూ మనిషి నరకాన్ని అనుభవిస్తాడు. అరికాలు అంటే నెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా చిన్న పొక్కులు వేసి, ఆ పొక్కులు పెద్ద లోపల కన్నాల కింద పడిపోయి రక్తము గారుకుంటూ చేస్తారు. అది చాలా భయంకరమైన వ్యాధి. కరోనా అనేది కరోనాలో చచ్చిపోయిన వాళ్ళు ఊపిరి ఆడక ఆ కొద్దిసేపు ఒక్క నిమిషమే 2 నిమిషాలు కొట్టుకుంటాడు. తర్వాత తెలియదు, మైండ్కి తెలియదు, అది మైండ్కి తెలియదు, నొప్పి తెలియదు, ఇంకా బ్రెయిన్ అన్కాన్షియస్లోకి వెళ్ళి చచ్చిపోయారు. కానీ రాబోతున్న అంటు వ్యాధులు ఎవడు ఊహించలేడు. భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి. అప్పుడు మనుషుల్లో ఏమొస్తుందో తెలుసా? నిరాశ వస్తుంది, భయంకరమైన నిరాశ. ఆత్మహత్యలు చేసుకుందాం అని చూస్తారు, చావులు రావు. ప్రజల్లో పూర్తిగా ఆశ కోల్పోతారు. జీవితం అసలు దేనికి బతుకుతున్నాం ఎవరికి తెలియదండి. దేనికి బతుకుతున్నారు అసలు, దేనికి? ఈరోజు నీకు ఒక ఆలోచన ఉంది, ఒక ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, లేకపోతే ఓ బండి కొనుక్కోవాలి, ఏదో చెయ్యాలి. అప్పుడు ఎందుకు బతుకుతున్నాం ఎవరికి తెలీదు. జీవితం మీద ఆశ అనేది ఆ రోజుల్లో ఉండదు. అప్పుడు వస్తారు అబద్ధ బోధలు వస్తాయి, తప్పుడు బోధలు వస్తాయి, తప్పుడు దేవుడు నమ్మకం అంటారు. వేరేగా మనుషులందరినీ తప్పుడు విధానంలో వారు నడిపిస్తూ ఉంటారు. అప్పుడు ఇశ్రాయేలు చుట్టూ భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. ఆ చివరి జరిగేసరికి ప్రపంచం మొత్తం ఒకే యుద్ధంలో పాల్గొంటుంది, అర్మగద్దైన యుద్ధం. ఆ యుద్ధంలో ప్రపంచం మొత్తం కలిపి ఒకే యుద్ధం పాల్గొంటుంది లాస్ట్కి. ఆ యుద్ధం తర్వాత యేసుక్రీస్తు వారు ఆకాశమందు రెండవ రాకడ పరిపూర్ణంగా ఆయన వస్తాడు, మొత్తం అందరిని తీసుకెళ్ళి జడ్జిమెంట్ అనేది జరుగుతుంది.
శ్రమ దినాల్లో జరగబోయేది ఇది. అయితే ఇప్పటి వరకు నేను చెప్పింది ఓన్లీ ఏమేం జరుగుద్ది ప్రపంచంలో, కానీ వచ్చే తీర్పులు, ఈ భూమి మీద ఉండే తీర్పులు ఎలా ఉండబోతున్నాయి అంటే, ఈ భూమి మీద ఎలాంటి తీర్పులు వస్తాయి, ఉన్నవాడికి ఎలాంటిగా వస్తాయి, ఎలాంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటారు అంటే, మొదటి విషయం నీరు రక్తంగా మారుతుంది. ఏం మారుతుంది అంట? నీరు రక్తంగా మారుతుంది. ఆ రోజు ఇశ్రాయేలు జన అంటే ఐగుప్తు దేశంలో దేవుడు మోషేకి చెప్పినప్పుడు, ఈ నైలు నది చాలా గొప్ప నది అని చెప్పారు వాళ్ళు. అవతల చెప్తే దేవుడు ఈ నీటిని రక్తంగా మారుస్తాడంటే వాళ్ళు అనుకున్నారు, నీటినే కదా మార్చేది, మా ఇంట్లో కొండల్లో ఉన్నాయి, మా ఇంట్లో ట్యాబుల్లో ఉన్నాయి, పాట్స్లో ఉన్నాయి, కొండల్లో ఉన్నాయి అనుకున్నారు. కానీ మొత్తం అన్నీ ఆ నదే కాదు, వాళ్ళ ఇంట్లో దాచుకున్న కొండల్లో నీళ్ళు కూడా ఏమైపోయింది ఆ రోజుల్లోనంట. నదులు, బావులు, సముద్రాలు మొత్తం రక్తంగా మారిపోయి తాగడానికి నీరు దొరకదు. నీరు తాగాలంటే ఏం తాగాలి? నువ్వు రక్తం తాగాల్సిన రోజులు వస్తాయి. ప్రజలు తీవ్ర దాహంతో కొట్టుమిట్లాడిపోతారు, కానీ చావరాదు. మనకి ఒక 2 గంటలు, ఒక 4 గంటల ఎండలో తిరిగితే ఏమవుతుంది? దాహం వేసినప్పుడు నీళ్ళు తాకపోతే మనసు లాగేస్తుంది. అదే ఇంకొక 6 గంటలు అలా ఎదురు చూస్తే బాబో ప్రాణం పోయినట్టు. కానీ అంత భయంకరమైన దాహంలో తిరిమ రక్తం తాగలేదు. నీరు మొత్తం రక్తంగా మారబోతుంది ఆ రోజు. నీరు మొత్తం అసలు తాగడానికి నీరు అనేది ఉండదు. ఆ పరిస్థితి ఊహించలేమండి. ఎక్కడ చూసినా రక్తమే. ఆ రక్తం నుంచి చెడు స్మెల్ వచ్చే, భయంకరమైన స్మెల్ వచ్చేస్తుంది. నదులు, బావులు, నీ కుండలు ఎక్కడైనా సరే నీరు దొరక్క మనిషి గిల్ల 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 కొట్టేసుకుంటాడు. ఆ తర్వాత ఆకాశంలోంచి వడగంటలు పడతాయి. ఈరోజు వడగంటలు పడితే మనకు ఎలా అనిపిస్తుంది? ప్రకటన గ్రంథం 16:21 5 మనుగుల బరువు గల పెద్ద వడగంట్లు ఆకాశం నుండి మనుషుల మీద పడును. ఆ వడగంట్ల దెబ్బ మిక్కలి గొప్పదైన మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. 5 మనుగుల వడగంటలు పడతాయి. సరే, మనకు వడగంటలు వర్షం పడితే సంతోషమా కాదా? ఎందుకు సంతోషం? ఐస్ గడ్డలు పడతాయి, ఆకాశం నుంచి ఐస్ గడ్డలు పడతాయి, ఎంతెంత పడతాయి. ఒకవేళ తగిలినా కానీ మనకు అంతమే అనిపించదు. కానీ ఆ రోజుల్లో వడగంటలు పడతాయంట. మనకు పడే వడగంట ఇంతే ఉంటుంది, అంటే దాదాపు అది జస్ట్ ఒక 20-30 గ్రాములు ఉంటుంది. ఆ రోజు పడబోయే ఒక్క వడగండు 35 కేజీలు ఉంటుంది. ఎన్ని కేజీలు ఉంటుంది? 35 కేజీలు వడగండు ఆకాశం నుంచి పడితే ఎట్లా ఉంటుంది తెలుసా? 10 అంతస్తుల బిల్డింగ్ నుంచి ఒక 100 గ్రాముల రాయి ఎవరిని ఎత్తుకుని నేస్తాడు, చచ్చిపోతాడు. 100 గ్రాముల రాయి ఆకాశంలో నుంచి 35 కేజీల ఐస్ గడ్డ పడిందంటే 10 అంతస్తుల బిల్డింగ్ కూడా నామరేపాలు అక్కడ పోతుంది. ఇక మనుషుల మీద పడితే, మనుషుల పక్కన ఇటు 10 అంతస్తుల బిల్డింగ్ మీద పడితే మొత్తం 10 అంతస్తుల బిల్డింగ్ కూడా మొత్తం కుప్పకూలిపోతుంది. ఆకాశము నుంచి అట్లాంటి వడగంటలు పడబోతున్నాయి ఆ రోజు. బైబిల్ చెప్తుంది డైరెక్ట్గా, ఆకాశం నుండి అంతంత బరువు గల మొత్తం పశువులు. అసలు నువ్వు ఎక్కడ దాచుకుంటావు? ఎక్కడ దాచుకున్నా వడగంటల నుంచి నీరు తాగడానికి లేదు. నీ పైన షెల్టర్స్, ఇల్లు కట్టుకున్నారు కదా, నాకేం కాకూడదని. ఆ రోజు దేని నుండి నిన్ను ఆపలేడు. ఇంకోటి ఏంటంటే, సూర్యుడి వేడి పెరిగిపోతుంది. సూర్యుడి వేడి పెరిగిపోతే చర్మం మండిపోతుంది. అసలు బయటికి వెళ్ళి పనిచేసే పరిస్థితి ఉండదు. ఇంకా బయటికి వస్తే చచ్చిపోవటమే. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే వేడి అంత భయంకరంగా మారిపోద్ది. బయటకు వచ్చారంటే కొంతమంది చర్మాలు ఊడిపోయి ఎర్రగా తయారైపోతారు. అప్పుడు పేరుల లెవెల్ రాసుకోకుండా ఎర్రగా అయిపోతారు. ఏంటంటే మొత్తం కాలి తొక్క తీసినట్టు ఉంటారు మనుషులు. అంటే ఆ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయండి. ఇప్పుడు తప్పించుకుంటేనే అవన్నీ భూమి మీద జరిగేవే. ఇప్పుడే కొంచెం ఎండాకాలం వస్తే ఆల్రెడీ మొదలైపోయినట్టే ఉంది అండి. అదే ఎండాకాలానికి బయట తిరిగి చచ్చిపోతాను అంటున్నాం. ఆ ఎండాకాలానికి మించి 100 ఇంతలు ఉంటుంది అప్పుడు. అసలు నువ్వు ఊహించలేవు. హల్లెలూయా. ఒక గంటడి ఎండలో బతికాడంటే బతికినట్టే. అసలు భయంకర పరిస్థితి, భయంకరమైన ఎండలో. ప్రకటన గ్రంథం 16:8-9 చూడొచ్చు. ఇదంతా అంత భయంకరమైన పరిస్థితులు వస్తాయి. తర్వాత భయంకరమైన పుండ్లు వస్తాయి. శరీరం అంతా బాధాకరమైన గాయాలు. మందులు ఉండవు వాటికి. మందేస్తే యాంటీబయాటిక్లు ఇస్తే తగ్గే రోగాలు కాదు అవి. శరీరం అంతా ప్రకటన గ్రంథం 16:2 చదవచ్చు. భయంకరమైన పుండ్లు వస్తాయంట. ఆ పుండ్లకి
ఆ చికిత్స చేయడానికి మందులు లేవు, డాక్టర్స్ ఉండరు. ఎంతమంది కని చేస్తారు వాళ్ళు? వాళ్ళకే తిక్కుండదు. పుండ్లు అంటే ఏదో చిన్న చిన్న పుండ్లు కాదు, శరీరం అంతా భయంకరమైన పుండ్లతో. అసలు ఆ ప్రాంతానికి వెళ్ళలేము. ఆ స్మెల్ వచ్చేది, నీచు స్మెల్ వచ్చేది, భయంకరమైన కురుపులు, ఆ యొక్క చీము గారుకుంటూ, రక్తము గారుకుంటూ, కుష్ఠరోగం కానీ మించిన వ్యాధులు అవి. ఆ పురుగులు పట్టేసి ఉంటారు మనుషులు. తర్వాత తర్వాత ఎండ అయితే ఎలా ఉంది కదా, ప్రకటన గ్రంథం 16, 10, 11లో చూస్తే అంధకారం వచ్చేది. భూమి అంతా కూడా ఘనమైన అంధకారం, చీకటి అంతగా ఉంటుంది, ఏమీ కనిపించదు. అసలు ప్రజలు భయంతో వణికిపోతారు. లైటింగ్ ఉంది కదా, కరెంట్ ఉంది కదా, ఇంకెక్కడ కరెంటు, ఇంకెక్కడ కరెంట్ అండి? ఆకాశం నుంచి పడియాటికి, భూమి మీద జరిగిన యుద్ధానికి మొత్తం కరెంట్ ఎప్పుడో పోయా. అప్పుడు ఏముంటది అంటే కఠినమైన చీకటి. బయట చూస్తే భయంకరమైన ఎండ ఉంటుంది, రాత్రి అయితే ఒకడొకడో తెలియదు, ఇంకా అంత గట్టిగా చీకటి వచ్చేస్తుంది. ఆకాశంలో చంద్రుడే గారి నక్షత్రం మొత్తం మారిపోతారు. అసలు అంత భయంకరమైన చీకటి ఉంటుంది. తర్వాత సముద్రం అంతా రక్తమయమైపోద్ది. చేపలు సముద్రంలో తిరిగి ఏ జలచరాలు కూడా బతకో. ప్రకటన గ్రంథం 16:3 ప్రకారం చేపలు తినడానికి ఉండదు. అంటే సముద్రం, భూమి మీద జంతువులు చచ్చినాయిలే, సముద్రంలో బతికిన జంతువులు తినేస్తాం కదా, అవి కూడా దొరకవు. సముద్రంలో జంతువులన్నీ చచ్చిపోతాయి. భయంకరమైన విచిత్రమైన పురుగులు వస్తాయి. ప్రకటన గ్రంథం 9:3-6 ఈ భూమి మీదకి మనం ఊహించలేనటువంటి పురుగులు వస్తాయి. ఈరోజు పురుగు అంటే ఎంత ఉంటుంది. పురుగు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? మాక్సిమం పెద్ద పురుగు ఏదన్నా కనబడితే తేలు అనేది ఎంత ఉంటుంది. ఆ రోజుల్లో పురుగులు అనేవి గేదెల్లాగా ఉంటాయి. ఎలా ఉంటాయి? గేదెల్లాగా ఉంటావేటండి అంటే, ఎస్, అది యుద్ధ ట్యాంకర్ల గురించి చెప్పినా, మరి దేని గురించి చెప్పినా, ఆ రోజుల్లో పురుగులు లాంటివి అనేవి, దాని బాధ ఎవడు ఊహించలేడు. చరిత్రలో ఎప్పుడూ లేనంత పెద్ద భూకంపాలు వస్తాయి. ప్రకటన గ్రంథం 16, 18, 20. ఇంకా అది భూమి ఏం చేస్తుంది అంటే, భూమి మీద ఉన్న వాళ్ళు ఏదో రకంగా సావాలి, మొత్తం క్లియర్ చేస్తుంటది. అది మిగిలిన వాళ్ళందరినీ, భూమి మీద మిగిలిన వాళ్ళందరూ క్లియర్ చేస్తుంటది. ఎలాగా? పెద్ద పెద్ద భూకంపాలు వస్తాయి, ఎవడు ఊహించలేనటువంటి భూకంపాలు వస్తాయి. ఆ రోజులో ఆహారం ఉండదు, ఉద్యోగం ఉండదు, మానసికంగా వేదన, ఇవన్నీ వస్తాయండి. ఒక మాట చెప్పాలంటే, నరకానికి ట్రైలర్ ఇక్కడ ఉంటుంది. భూమి మీద ఏముంటుంది అంటే, నరకానికి ట్రైలర్ ఎక్కడ చూపిస్తాడు దేవుడు. ఆ తర్వాత అసలు నరకానికి తీసుకెళ్తాడు. ఎవరికి ఇదంతా అంటే, భక్తిగా మంచిగా పరిశుద్ధంగా జీవించేవాడికి ఏమీ లే. కానీ నామకార్థంగా ఏదో భక్తి చేస్తున్నాం, ఏదో చర్చికి రావాలి కాబట్టి వస్తున్నాం, ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నామని మనం ఉంటే గనక రాబోయే రోజుల్లో శ్రమల గుండములో మనం అసలు బతకలేమండి. కేవలం నరకం ఎలా ఉండబోతుందో భూమి మీద కనబడుతుంది. ఆ వాక్యం చదువుతా, నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 9:2-5 వరకు. అతడు అగాధము తెరవగా పెద్ద కొలువుల నుండి లేచి పొగ వంటి పొగ అగాధములో నుండి లేచును. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలం చేత చీకటి కమ్మును. అంటే అగాధం తెరవబడుతుంది. అంటే అగాధం అంటే భూమి కింద పాతాళం అనేది ఒకటి ఉంది, పాతాళం పక్కనే అగాధం ఉంది. ఆ అగాధం అనేది తెరవబడుతుంది అంటే కంపల్సరీగా చెప్పాల్సింది, నరకం అనేది బయటకు వస్తుంది. డోర్ ఓపెన్ చేస్తే, అంటే పాముకి కన్నం పెడితే ఏమవుతుంది, పాము బయటకు వచ్చినట్టు ఈ భూమి మీద అగాధం, భయంకరమైన భూకంపాల చేత అగాధం ఓపెన్ అవ్వగానే నరకం అనేది బయటకు వస్తుంది. నరకానికి సంబంధించిన పరిస్థితి అంతా భూమి మీద నరకం అంటారు కదా, అప్పుడు వస్తుంది భూమి మీద నరకం. భూమి మీదకి నరకం అప్పుడు వస్తుంది. అప్పుడు వచ్చి అందులోంచి భయంకరమైన పొగ వస్తుందంట. ఆ పొగ బేసిక్గా కొన్ని పౌడర్స్ ఉంటాయి, పొగలు ఉంటాయి, బూడిదలు ఉంటాయి. అవి చర్మం మీద పడితే కాలిపోతాయి. అలాంటి పొగలు వస్తాయి కింద నుంచి. అక్కడి నుంచి గమనిస్తే ఆ పొగల్లో నుండి మిడతలు భూమి మీదకి వచ్చును. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇవ్వబడును. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్రలేని మనుషులను తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనా మరి ఏ వృక్షంకను హాని కలగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడును. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వవలెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషులు కుట్టినప్పుడు కంటే బాధ వలె ఉండదు. అంటే భయంకరమైన జంతువులు వస్తాయని చెప్పాను కదా, భయంకరమైన పురుగులు వస్తాయి భూమి మీదకి. అసలు మనిషి ఊహించలేడు.
ఇది ట్రయల్ రే. ఆ తర్వాత మహాశ్రమ కాలం వస్తుంది. 3.5 ఏండ్లు ఇది. తర్వాత 3.5 ఏండ్లు ఇంకొక సినిమా. ఈ శ్రమకాలాన్ని తట్టుకోలేమంటే తర్వాత ఇంకొక క్వాలిటీ పెంచుతాడు అనమాట దేవుడు. ఇంకా సేమ్ ఇటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒకరోజు రాబోతాం. ఎత్తబడితే సంతోషమే, దేవుని దగ్గరికి వెళ్ళిపోతే సంతోషమే. లేదు, విడవబడ్డావా, ఇవన్నీ ఖచ్చితంగా అనిపించాల్సి. అది నువ్వేనా నేనైనా. ఇవన్నీ కూడా ఈరోజు నువ్వు ఇలాంటి శ్రమలో ఒక్కటి కూడా ఇంత కూడా అనుభవించట్లేదు. దేవుడు కృపాయుగం నడుస్తుంది. దేవుడు కృప చూపుతున్నాడు మన పట్ల. ఈ రోజుల్లో ఇప్పుడు నువ్వు ఇంత శ్రమను అనుభవించట్లేదు. ఆ రోజు రాబోయే శ్రమ దినాల్లో వచ్చే దాంట్లో, శ్రమకాలం, మహాశ్రమకాలంలో వచ్చే దాంట్లో ఎంత చిన్నది పిసరంతా కూడా మనం అనుభవించట్లే. అప్పటికే అయ్యో మొర్రో కొర్రో అంటున్నాం. మరి ఆ రోజుల్లో వద్దండి, అసలు ఆ ఊహ వద్దు. మనల్ని మనం సిద్ధపాటు చేసుకుని సరి చేసుకుని ఎక్కడ ఉండాలి? ఎత్తబడే వారుగా ఉండాలి. దేవుని దగ్గర ఉందా? అప్పుడు ఉంటేనే ఇది తప్పించుకుంటాం. ఇదే ట్రయల్ రే. మహాశ్రమకాలం ఇంకా అప్డేట్. ఆ మహాశ్రమకాలం తర్వాత జడ్జిమెంట్ తర్వాత ఫైనల్ నరకం. ఇక నరకంలో ఎలా ఉంటుందంటే భూకంపాలు, ఈ కరువులు, కష్టాలు ఏముండవు. ఏముంటుందంటే ఏడుపును పండ్లు కొరకటియు, రోజు సావే. అక్కడ రోజు చావే. నరకంలో రోజు అంటే బేసిక్గా కిరోసిన్ పోసి అంటించుకుంటారు చాలా మంది సంతోషంగా. ఎందుకు చేస్తారు? పాడు పనులు తెలియదు ఇలాంటి లోకంలో. ఆ కిరోసిన్ పోసి తగలబెట్టుకున్నప్పుడు ఆ చర్మం కాలిపోతా ఉంటే వాడు ఎగురుతాడు. 2-3 నిమిషాల వరకు నొప్పి తెలుస్తుంది, తర్వాత తెలియదులే. ఆ బాధపడ్డప్పుడు వాడు ఎలా ఎగురుతాడండి? ఎందుకంటే మనకు చిన్నది అంటుకుంటేనే ఏమవుద్ది, ఏలుగు అంటుకుంటేనే చిన్న సొప్పో అనిపిస్తుంది. శరీరం అంతా పెట్రోల్ పోసుకుని తగలెట్టుకున్న వాళ్ళు నేను చాలా మంది చూసా దగ్గరుండి. తెలంగాణ పోరాటంలో యాదయ్య నా కళ్ళ ముందే అంత దూరంలోనే పెట్రోల్ పోసి తగలెడేసుకున్నాడు. అరే అనే లోపే తగలెడేసుకున్నాడు అప్పుడు. అంటే అది ఎగురేడు, గంతులు. ఎందుకంటే శరీరం అంతా తగలడిపోతున్నప్పుడు 2 నిమిషాలు 3 నిమిషాలు నిప్పు ఉంటుంది. నరకంలో 2-3 నిమిషాలు కాదు, ఎంత కాలం అంటావో తెలియదండి. అంతకాలము అలాంటి మంటల్లో కాలిపడతాయి. కాబట్టి భయపడ్డానికి కాదు ఈ వాక్యం అంతా, మనం మార్చుకోవడానికి, మనల్ని మనము మార్చుకొని అలాంటి దాంట్లో పడకుండా ఉండాలి. అంటే మనల్ని మనం పరిశుద్ధంగా పవిత్రంగా బతకాలి. ఎలా బతకాలని వచ్చే వారం చూద్దాం. ఇప్పటి వరకు చూసిన దాంట్లో శ్రమకాలు ఎంత డేంజర్గా ఉంటుందో చూసాం. మనం తప్పించేసుకున్నాం. ప్రభు నేను బాగుపడిపోవాలి. మరి నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య అందరికి వెళ్ళిపోతాం ఇష్టమా? నీకు తెలిసిన వారు వాళ్ళు విడిచిపెట్టడం ఇష్టమా? అందరి కొరకు ప్రార్థించు. నీకు తెలిసిన వారి కొరకు ప్రార్థించు. వారికి దేవుడు ఒక చక్కటి అవకాశం ఇవ్వాలని ప్రార్థించు. మన పిల్లలు, మన భర్త లేదా మన భార్య మన బాధ్యత. వారిని మార్చుకొని చక్కగా నిలబెట్టుకోవడం, దేవుని సందులో నిలబెట్టడం మన బాధ్యత. కాబట్టి మనం పవిత్రంగా బతుకుదాం. ఈ శ్రమ దినాలు లేకుండా దేవుని చేతిలో ఎత్తబడదాం. ఆ ఎత్తబడే సంఘంగా మన సంఘంలో ఉన్న వారందరూ ఉండును గాక.